రంగారెడ్డి జిల్లా వనస్థలీపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై మరొక వ్యక్తితో కలిసి చిన్ననాటి స్నేహితుడు అత్యాచారం చేశాడు. నిన్న సాయంత్రం బాధితురాలు ఆమె స్నేహితుడు గౌతమ్ రెడ్డి ఓంకార్ నగర్ లోని బొమ్మరెల్లు గ్రాండ్ రెస్టారెంట్ కి వచ్చారు. అక్కడే బార్ లో ఇద్దరు మద్యం సేవించి తర్వాత హోటల్ రూమ్ కి వెళ్లారు. అయితే అప్పటికే బాధితురాలు మత్తులో ఉంది. స్పృహ వచ్చిన వెంటనే గౌతమ్ రెడ్డితో పాటు మరొక వ్యక్తి రూమ్ లో ఉండడం చూసి బాధితురాలు కేకలు వేసింది. దీంతో హోటల్ సిబ్బంది రూమ్ కు వెళ్లడంతో నిందితులిద్దరూ పరారయ్యారు. బాధితురాలు రక్తపు మడుగులో ఉండడంతో హోటల్ సిబ్బంది హాస్పిటల్కి తరలించారు. ఇక వారిచ్చిన ఐడి ప్రూఫ్ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మరోవైపు యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడితో కలిసి యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి వెళ్ళిన డీసీపీ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. ఏంటి సార్ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది, ఏంటి అసలు? నిన్నటి రాత్రి నాడు ఈ దీక్షిత అనే అమ్మాయి మనకు ఒక పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేయడం జరిగింది. తన యొక్క చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి గౌతమ్, తర్వాత అతని ఇంకొక ఫ్రెండ్ కలిసి హోటల్ రూమ్లో, ఈ బొమ్మరేళ్ళకు సంబంధించిన హోటల్ రూమ్లో లైంగికంగా సెక్సువల్గా చేసినారు అని చెప్పేసి మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాంట్ని మన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ కావచ్చు, మిగతా సమాచారం ఆధారంగా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అమ్మాయి అబ్బాయి, అక్కడ కొద్దిసేపు చిన్న స్మాల్ పార్టీ చేసిన తర్వాత సబ్సిక్వెంట్గా రూమ్కు తీసుకెళ్ళి మనకు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ సీసీ ఫుటేజ్లో ఇంకొక పర్సన్ కూడా వచ్చినట్టు ఈ గౌతమ్ రెడ్డితో పాటు తర్వాత మనకు తెలుస్తుంది. దాని మీద కూడా మనము ఈ టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. నేరస్తులకు సంబంధించినటువంటి వాటిని కూడా పట్టుకోవటం కోసం అవసరమైన టీమ్స్ను మనం ఏర్పాటు చేయడం జరిగింది. అతి త్వరలో, సాధ్యమైనంత త్వరగా వారిని మనము పికప్ చేయడం జరుగుతుంది. యువతి ఎట్లా ఉంది సార్? యువతికి పరిస్థితి ఏమన్నా విషమంగా ఉండడం అలాంటిది ఏమైనా ఉందా? ఆమె సేఫేనా? ఏమీ లేదు, అలాంటిది ఏమీ లేదు. అమ్మాయి అలాంటి ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత మనం మార్నింగ్ మెడికల్ కూడా పంపించడం జరిగింది. నైట్ కూడా హాస్పిటల్ చెక్ చేయించడం జరిగింది. మార్నింగ్ కూడా మనము కేసులో భాగంగా మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపించడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎలాంటి ఇష్యూ లేదు. వీళ్ళిద్దరి కోసం ఇప్పుడు ఎన్ని టీంలు ఫామ్ చేశారు సార్? ఏంటి? మనకు 4 టీమ్స్ ఫామ్ చేసినాము. షార్ట్లీ వాళ్ళను మనము అరెస్ట్ చేస్తాం, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇది ప్రస్తుతం డీసీపీ ఈ కేసుకు సంబంధించిన దాంట్లో మొత్తం 4 టీంలను ఇప్పుడు ఏర్పాటు చేశారు. గౌతమ్ రెడ్డితో పాటు అతని స్నేహితులు ఇద్దరు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళ కోసం గాలిస్తున్నాం అనేది ప్రస్తుతం డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. అలాగే యువతి లైంగిక దాడికి గురైన యువతి మాత్రం ప్రస్తుతం క్షేమంగా ఉంది. ఆమెకి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్తున్నారు. ఆమెకు అవసరమైన మెడికల్ ఎగ్జామినేషన్ కూడా పంపించాము, ట్రీట్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం అనేది ప్రస్తుతం అయితే డీసీపీ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా ఎల్వేస్ ప్రసాద్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.